వాకిళ్ళు. వెల్కమ్ టు సంతోషం టీవీ. విజయనగరం పట్టణంలో హిందూ ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రముఖ హిందూ మత సంరక్షకుడు, హిందువుల ఐక్యత చేకూర్చడంలో నిరంతరం శ్రమిస్తున్న శ్రీ రాధా మనోహర్ దాస్ గారితో ఇష్టగోష్ఠి నిర్వహించారు. భారతదేశంలో హిందువులందరూ ఏకతాటిపై ఉండాలని, మన హిందువులు మాత్రమే సర్వమత సమ్మేళనం అంటున్నామని, పరాయ మతాల వాళ్ళు ఆ విధంగా ఒక్క మతం వారు కూడా ఎక్కడైనా అండం మీరు విన్నారా అని, అలాంటి సందర్భంలో మనం సర్వమత సమ్మేళనం ఎందుకు అనాలి? హిందుత్వ దేశంలో పుట్టి హిందువులు రేపు భవిష్యత్తులో బానిసలుగా బతకాల్సిన పరిస్థితి రాకముందే ప్రతి హిందువు మేల్కోవాలని వచ్చిన హిందువులందరినీ రాధా మనోహర్ దాస్ చైతన్యపరిచారు. ప్రముఖ ఇతిహాసాలైన రామాయణం, భారతం, భాగవతాల యొక్క ప్రాముఖ్యత, వాటిని చదివి మన జీవితంలో ఆచరించే విధానం గురించి సవివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాలరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్, కన్వీనర్ పాదసారథి రాజేష్, సంతోషం టీవీ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. తమ భుజస్కంధాలపై మోస్తూ ప్రజల్లో చైతన్యాన్ని, హిందువుల యొక్క తమ యొక్క కర్తవ్యాన్ని ఏ విధంగా నడవడిక నేర్చుకోవాలని తమ జీవితాన్ని అంకితం చేసి మన ముందు మన విజయనగరం వచ్చిన రాధా మనోహర్ దాస్తో ఆయన సందేశాన్ని మనం విందాం. సగటు హిందువుడు సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, ఆయన మాటలను తెలుసుకుందాం. జై శ్రీరామ్. విజయనగరం మాకు చాలా అనుబంధం కలిగినటువంటి స్థలం, అద్భుతమైనటువంటి చారిత్రకమైనటువంటి నగరం, గొప్ప రాజులు పరిపాలించినటువంటి, గొప్ప కళలను పోషించినటువంటి నగరం, గొప్ప దేవాలయంలో మేము ఉన్నాం. ఇప్పుడు అద్భుతమైనటువంటి ప్రదేశం శ్రీమన్నార్ రాజగోపాల స్వామి దేవాలయంలో ఉన్నాం. ఇప్పటిదాకా అద్భుతమైనటువంటి గోష్ఠి చర్చ చక్కగా జరిగింది. ఎందరో ఈ విజయనగర వాసులు హిందువులు వచ్చి ఉన్నారు, విన్నారు. అయితే ధర్మం నిలబడాలి అంటే దాన్ని ఆచరణ చేయాలి, లేకపోతే అది కొన్నాళ్ళ తర్వాత లుప్తం అయిపోతుంది. ఎంత గొప్పదైనప్పటికీ దాని వాడుక వేడుక లేకపోతే లుప్తం అయిపోతుంది. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండాలి. అంటే నియమాలు మనం కలిగి ఉండాలి, వాటిని పాటిస్తూ ఉండాలి. అవి తెలుసుకుని మనం నియమాలు పాటించకపోవడం వలన ఇతర మతస్థులు వచ్చి మన ధర్మాన్ని హేళన చేస్తున్నారు, మన వాళ్ళని పక్కదారి పట్టిస్తున్నారు. కాబట్టి విజయనగరం ఒక విజయవంతమైనటువంటి కళలకు ప్రతీక అయినటువంటిది. ఇక్కడ ఉన్న హిందువులే కాదు, ఎక్కడున్న హిందువులైనా సరే తమ పూర్వజుల యొక్క గొప్పతనాన్ని మర్చిపోకుండా ఆ ఋషి సప్తముల యొక్క విధానంలో మన జీవితాన్ని గడపాలి. ఉదయం లేవడము, సంధ్యావందన అర్హత ఉన్నవాళ్ళు సంధ్యావందనం చేయడము, సూర్యారాధన చేయడము, దీపారాధన చేయడము, శివారాధన చేయడము, ఇవి మనం చేస్తూ ఉండాలి. అలా చేయకపోవడం వలన జ్ఞానం తెలియదు, జ్ఞానం కలిగి ఉండకపోవడం వలన ఎవడో వచ్చి ఇది నమ్ముకో నీకు తగ్గిపోద్ది, అది నమ్ముకో అది అయిపోతుంది అని మన వాళ్ళని పక్కదారి పట్టించి దేశద్రోహులుగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన దేశం బలంగా దృఢంగా ఉండాలంటే బలమైన హిందువులు మాత్రమే ఆ పని చేయగలరు. ఆ బలాల్లో 6 బలాలు ముఖ్యమైనవి. అది శారీరక బలము, మానసిక బలము, ఆర్థిక బలము, ఆధ్యాత్మిక బలము, సామాజిక బలము, రాజకీయ బలము. ఈ 6 బలాలు కలిగిన హిందువులు మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలరు. ఇప్పుడు ఓవైసీ అనేటువంటి ఒక ఆయన హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటున్నాడు. అతన్ని అలా అనేలా చేసింది ఎవరు? బలమైన హిందువు. కాబట్టి హిందువులు బలంగా ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి, అన్నీ హిట్ అయిపోతాయి. హిందువులు వీక్గా ఉంటే అన్నీ ఫట్ అయిపోతాయి. కాబట్టి బలమైన హిందువులారా, బలహీనమైన హిందువులారా ఇద్దరు కలిసి బలంగా దృఢంగా తయారై ఈ దేశాన్ని, ధర్మాన్ని, దేవాలయాన్ని రక్షించుకుందాం. భారత్ మాతాకి జై శ్రీరామ్.